టీమిండియా బౌలింగ్ కాంబినేషన్ గురించి ఈ టోర్నమెంట్ పర్టికులర్గా మనకి బుమ్రా లేడు, కానీ బుమ్రా లేని లోటు ఎక్కడ కనిపించట్లేదు. షమీ వాజ్ ఫీలింగ్ దట్ రోల్. ఇంకా నలుగురు స్పిన్నర్లు ఎప్పుడు కూడా మనకి విన్నింగ్ ఏదైతే మనం గెలిచిన 4 మ్యాచ్ల్లో స్పిన్నర్స్ వర్ ద క్రూషియల్ రోల్ వాళ్ళది. సో మన బౌలింగ్ కాంబినేషన్ గురించి ఏం చెప్తారు? ఇండియన్ స్పిన్ విభాగం అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు, అందరూ వికెట్స్ తీస్తున్నారు. అండ్ వరుణ్ చక్రవర్తి వచ్చిన తర్వాత కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ కూడా మనం చూసాం. ఆ గ్యాంబుల్ అనేది వర్కౌట్ అయింది. అండ్ దాన్ని ఏమంటామంటే కొంచెం సోనేపే సుహాగా టైప్ అయిపోయింది ఇండియన్ స్పిన్ బౌలింగ్. ఎందుకంటే 4 స్పిన్నర్స్ ఆడించడం అనేది అరుదుగా చూస్తుంటాం. అదేదో గతంలో 70s స్పిన్నర్స్ ఉన్న రోజులలో లాజిక్ కూడా చెప్పాడు, ఇద్దరు ఆల్రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లు అనేది రోహిత్ శర్మ, గంభీర్ చెప్తున్నారు. అదే మనం టెస్ట్ మ్యాచెస్ లో విన్నాం, కానీ వన్డే మ్యాచెస్ లో అంతమంది వన్డే మ్యాచెస్ లో మీకు జనరల్గా ఏంటంటే పేస్ బౌలర్స్ ఎక్కువగా ఉంటారు, స్పిన్ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఉంటారు వికెట్స్. అనేది ఇక్కడ వికెట్స్ స్పిన్నర్స్కు పూర్తిగా అనుకూలంగా లేనటువంటి కొన్ని పిచెస్ కూడా కనబడ్డాయి. ఇప్పుడు మనం న్యూజిలాండ్ అగెనిస్ట్ కూడా న్యూజిలాండ్ అగెనిస్ట్ కాదు, ఆస్ట్రేలియా అగెనిస్ట్ అది బాల్ డే టైంలో అంత పెద్ద టర్న్ కాలేదు. అప్పుడు వరుణ్ చక్రవర్తి యొక్క బౌలింగ్ డిఫరెంట్ టర్న్ కావట్లేదు. సో అప్పుడు బౌలర్ ఏం చేయాలంటే తన యొక్క మైండ్ ఉపయోగించాలి, ఎక్కువగా విడ్త్ ఇవ్వకుండా లైన్లో లెంత్లో వేసినట్లయితే అప్పుడు మీకు అక్షర్ పటేల్ ఎక్స్పీరియన్స్, జడేజా ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అవుతుంది. కుల్దీప్ లాంటి ఎక్స్పీరియన్స్ కూడా వర్కౌట్ కాలేదు చూడండి. వరుణ్ కూడా స్ట్రగుల్ అయినాడు. సో వరుణ్ విషయం మనం ఒకటి గమనించినట్లయితే ఈ బౌల్డ్ బెటర్ ఇన్ ఫ్లడ్ లైట్స్. ఎందుకంటే ఫ్లడ్ లైట్స్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాల్ స్కిడ్ అవుతుంది చూడండి. అవును, బాల్ కొంచెం మీకు ఉంటే కొంచెం స్కిడ్ అవుతుంది. స్కిడ్ ఉన్నప్పుడు దిస్ మ్యాన్ బికమ్స్ ఎ డేంజరస్ బౌలర్, మోర్ డేంజరస్ బౌలర్ అయితే. సో అతడు ఖచ్చితంగా లైన్లో లెంత్లో బాల్ వేసి అందరినీ చేశాడు. ఆల్రెడీ న్యూజిలాండ్ మీద 5 వికెట్లు మేబీ ఫైనల్లో కూడా అతని బౌలింగ్కే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్కే కివీస్ యాజ్ ఫియర్, అబ్సల్యూట్ ఫియర్ ఒకటి. అండ్ అతన్ని ఉపయోగించుకున్నటువంటి విధానం కూడా నాకు రోహిత్ శర్మది నచ్చింది నరేష్. ఎందుకంటే అతన్ని అద్భుతంగా రొటేట్ చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే కొంచెం ఒక ఓవర్లో రన్స్ ఎక్కువ ఇవ్వడం చూశాడో ఈ డ్రాప్ టీమ్ మీద కొంచెం అతన్ని పక్కకు పెట్టాడు, మళ్ళీ కుల్దీప్ని తీసుకువచ్చాడు. మళ్ళీ కొంచెం ప్రెషర్ లేనప్పుడు అతను, ఎందుకంటే మీరు ఒక రోహిత్ శర్మ కెప్టెన్సీ అతను యంగెస్ట్ కాకుండా కానీ 30 years ఉన్నా కానీ, బట్ క్రికెట్కి అయితే యంగ్ కదా. ఛాంపియన్స్ ట్రాఫీ అతడు 5 wickets సెకండ్ మ్యాచ్ 4 matches మాత్రమే ఆడాడు, 3 matches మాత్రమే ఆడాడు. సో బిగ్ టోర్నమెంట్స్లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ అతనికి లేదు కనుక అతన్ని ఉపయోగించుకున్నటువంటి విధానం కూడా రోహిత్ శర్మది ఇట్స్ రియలీ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్. బ్రిలియంట్ కెపాసిటీ కనబడి చేశాడు. మరి మీరు నరేష్ ఇండియన్ స్పిన్ బౌలర్స్ విషయం మాట్లాడుతున్నారు, దట్స్ నో డౌట్ ఎడ్జ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. కానీ శాంట్నర్ తక్కువ, బ్రేస్వెల్ తక్కువ. న్యూజిలాండ్ కూడా మీకు రవీంద్ర సచిన్ కూడా కొంచెం బౌలింగ్ చేస్తాడు, వికెట్లు తీశాడు. ఈజ్ రెగ్యులర్ బౌలర్ ఆల్సో. పార్ట్నర్షిప్ బ్రేకప్ చేయాలంటే పార్ట్ టైం బౌలర్ చేస్తాడు. అండ్ ఫిలిప్స్ కూడా ఏం తక్కువ కదా, మీకు ఫిలిప్స్ కూడా వికెట్ చేయగలుగుతాడు. ఒకటి ఏంటంటే బ్రేస్వెల్ కొంచెం అగైనెస్ట్ ఇండియాతో జరిగినప్పుడు పాకిస్తాన్లో ఎక్కువగా ఆడి వచ్చాడు కనుక, అంతకంటే ముందు ఒక ట్రై సిరీస్ ఆడారు, ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడారు, చాలా క్రికెట్ పాకిస్తాన్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు పాకిస్తాన్లో ఆడారు కనుక కండిషన్స్కు కొంచెం త్వరగా అలవాటు పడలేకపోయినాడు అతను. అంటే కండిషన్స్ను కొంచెం గమనించడం, మీరు అంటారు కదా, అది ఆ స్ట్రాటజీని వర్కౌట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు దుబాయ్లో కొంచెం ఫాస్టర్ వన్స్ ఎవరైతే ఎక్కువగా వేయగలిగారో దే గాట్ మోర్ సక్సెస్. సో దిస్ మ్యాన్ యాక్చువల్లీ పాకిస్తాన్లో వేసినట్టుగా ఎక్కువగా స్లోగా వేయడం మొదలుపెట్టాడు, ఫ్లైట్ అడ్వైజ్. సో అది వర్కౌట్ కాలేదు, అందుకని వికెట్లెస్గా ఉన్నాడు అగెన్స్ట్ ఇండియా. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతడు కూడా రిథమ్ తోటి మొమెంటంతో బౌలింగ్ చేసినట్టే ఈజ్ అ మ్యాచ్ విన్నర్ ఆల్సో. మీకు చూశారు పాకిస్తాన్లో చాలా చక్కటి మ్యాచెస్, విక్టరీ. సౌత్ ఆఫ్రికా మీద ఏదైతే అతను క్రూషియల్, అమ్మాయి సౌత్ ఆఫ్రికా అంటే శాంటర్ బౌలింగ్ చేశారు. బట్ మీరు అంటే ట్రై సిరీస్ లో కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో దట్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ కీ. అండ్ ఫిలిప్స్ ఎప్పుడు కూడా బ్రేక్ త్రూ బౌలర్. We have seen in test matches also. ఇండియాలో న్యూజిలాండ్ 3-0 సిరీస్ గెలవడానికి కూడా ఈ కెన్ బి ఏ బెటర్ బౌలర్ అని కూడా నిరూపించాడు అతడు. వికెట్స్ లాస్ట్ తీసుకోవడంతో. అండ్ వన్ మోర్ థింగ్, మనం డోంట్ ఫర్గెట్ న్యూజిలాండ్ ఏ మాత్రం కూడా లైట్ తీసుకోలేము ప్రశ్న. ఎందుకంటే రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు ఇద్దరు. రచిన్ రవీంద్ర ఐసీసీ టోర్నమెంట్ లో 5 సెంచరీలు కొట్టాడు, ఒక రికార్డు. అది అలాంటి మెగా టోర్నమెంట్ లో ఒక ప్రెషర్ ఉంటుంది. అతను కూడా అద్భుతంగా ఆడాడు. అంటే మీరు అన్నట్టుగా అతని యొక్క వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ అనేది జస్ట్ నాట్ ఫ్లాష్ ఆన్ ద ప్యాన్ అని చెప్పి నిరూపించాడు. అంటే వస్తున్న ఏదో లక్ అలా కాకుండా ప్రతిసారి రాణిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటికీ 2 centuries ఉన్నాయి. కానీ అతనిలో నేను ఒకటి ఏం చూశానంటే కొంచెం వీక్నెస్, బిగ్ అకేషన్స్లో సడన్గా ఫెయిల్ అవుతుంటాడు. సో బిగ్ అకేషన్స్లో కొంచెం ఆ ప్రెషర్ని తట్టుకునే క్వాలిటీ ఉంది. సౌదీ చెప్పాడు కదా, 25 years ఏజ్లో అంత మెచ్యూరిటీ సంపాదించినటువంటి ప్లేయర్స్లో ఇతడు రేర్ ఎబిలిటీ ఉన్నవాడు అని చెప్పాడు. అతని వయసు జస్ట్ 24-25 years, ఆల్రెడీ సెంచరీలో మూత మోగిస్తున్నాడు. 2000కు దగ్గరలో వన్డే రన్స్ ఉన్నాయి తక్కువ మ్యాచెస్లో. తర్వాత బౌలింగ్ చేయగలుగుతాడు, ఫీల్డింగ్ చేయగలుగుతాడు, ఒక మంచి ఆల్రౌండర్, మంచి యూస్ఫుల్ ప్లేయర్. సో మీరు అన్నట్టుగా అతని వికెట్
స్టార్టింగ్లో చాలా ఇంపార్టెంట్. అవుట్ చేస్తే రచిన్ త్వరగానే అవుట్ చేయాలి. అలాగే మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ లో కూడా బ్రేస్వెల్ ఉన్నాడు, టామ్ లాథమ్ ఉన్నాడు, అంటే హిట్టర్స్ ఉన్నారు వాళ్ళకి. మీకు ఇండియాకి ఎలానైతే డీప్ 7 ఆల్ రౌండర్స్ ఉన్నారు. డీప్ బ్యాటింగ్ లైన్ అబ్సల్యూట్లీ కరెక్ట్ నరేష్. ఇండియాకు ఉన్నట్టుగానే మీకు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైన్ కూడా చాలా డీప్గా ఉంది. సో రచిన్, కేన్ విలియమ్సన్ అండ్ టాప్ ఆర్డర్లో మేబీ దే వాంట్ టు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. కాన్వేని తీసుకొస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే కాన్వే ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. చెన్నైకి ఆడుతూ స్పిన్నర్స్ ఎక్కువగా స్పిన్నర్స్ అద్భుతంగా ఆడతాడు. సో మీకు ఇండియన్ టీంలో 3 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. సో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉండడం అనేది కూడా యంగ్ ఫామ్ అద్భుతంగా ఉంది. సెంచరీ సాధించాడు. బట్ కొంచెం మీరు హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటుంటాం కదా,